బీఆర్ఎస్ పాలనలో రైతులను నిర్లక్ష్యం చేసి రైతులకు బేడీలు వేసినట్టే పాలన చేశారని, మోసం చేశారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ విమర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలతో నేరుగా కలిసే నాయకుడని, ప్రజల సమస్యలే తన ఎజెండాని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం మా బ్యూరో చీఫ్ శేఖర్తో ఫేస్ టు ఫేస్ అంటున్న పరిస్థితి. అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాము అని అంటుంది. అంటే రైతుల పట్ల బీఆర్ఎస్ ముసలి కన్నీరు గార్చబోతూ ఉంది. 9.5 సంవత్సరాల్లో ఇప్పుడే నేను మీడియా ద్వారా చెప్పిన, దాదాపు ఇయర్ వైజ్గా ఎంతమంది 6,000 పైచులకు మంది రైతులు వాళ్ళ పీరియడ్లో ఆత్మహత్యలు చేసుకోరు. అంటే వాళ్ళు భారీ బహిరంగ సభ మా పీరియడ్లో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోరు, మమ్మల్ని క్షమించమని చెప్పేసి పెడతారా? లేదు, మేము రైతు బంధు పేరుతోని గుట్టలకు, చెట్లకు, పుట్టలకు రైతు బంధు ఇచ్చేసి ఆనాడు కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు బాతినటువంటి భూముల్లో మేము భూస్వాములకు, ఆనాటి దొరలకు మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పేసి క్షమించమని చెప్తారా? ఇవాళ వరంగల్లో రైతు సభ ఎందుకు పెడతారు? పెట్టడానికి రీజన్ ఉండాలి కదా. వాళ్ళ పీరియడ్లో ఎంతమంది రైతులు వడ్ల కల్లాల ముందు చనిపోయారు, ఎంతమంది గుండెలు ఆగిపోయినాయి, సంచులు నింపుతుంటేనే కూడా చనిపోయినటువంటి రైతుల సంఖ్య ఎంతమందిని కోసపెట్టిర్రు? మిర్చి రైతులకు బేడీలు వేసినందుక, లేదు కల్లాల్లో ఉండేటువంటి కూలీలకు బేడీలు వేసినందుక, గిరిజన రైతులకు బేడీలు వేసినందుక ఎందుకు పెడతారు సభ? కాబట్టి ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ కలహాల నుంచి ప్రజలు వాళ్ళని ఈసడించుకునేటువంటి పరిస్థితుల్లో, నమ్మే పరిస్థితుల్లో, ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఏదో ఒక రూపకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏదో ఒక రూపంగా ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఏషాలు వేసినా, ఎన్ని సభలు పెట్టినా ప్రజలు వాళ్ళని విశ్వసించరు, నమ్మరు. రైట్. ఈరోజు హరీష్ రావు లేఖ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మొక్కలు కొనట్లేదు, శనగలు కొనట్లేదు, ధాన్యం కొనుగోలు చేయట్లేదు, రైతులు కల్లాల దగ్గర ఎండలో మాడిపోతున్నారు, అలమటిస్తున్నారు, తౌడు అని తీసేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం, అన్ని మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు అంటూ లేఖ రాసిన పరిస్థితి. ఇవాళ ఇది హరీష్ రావుకు కొత్త కాదు. అలా బామ్మడిది ఒక మీటింగ్ పెట్టగానే లైవ్లో ఉండడం కోసం ఈయన ఇంకో రకమైనటువంటి డ్రామా క్రియేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సంబంధించిన ఆధిపత్య సమస్య, వాళ్ళకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కోసం ఎవరు ఎక్కువ లైవ్లో ఉండాలని చెప్తున్నటువంటి ఆరాట పడుతుంది. ఇవాళ మేము 6,300 ధాన్యం కొనుగోలు సెంటర్లను నడుపుతా ఉన్నాం. మొక్కలు కొంటున్నాం, వరి కొంటున్నాం, సోయాబు కొంటున్నాం, శనగలు కొంటున్నాం. ఇవన్నీ నేను లెక్కలతో సహా చెప్పిన. ఇప్పుడు కూడా నా కాడ లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంత పారదర్శకంగా కొనటంతో పాటు 3 రోజుల్లోనే కొన్నటువంటి ధాన్యాన్ని మేము డబ్బులు కూడా చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత పారదర్శకంగా నడుస్తున్నటువంటి తీరును చూసి, ఇంత ఇబ్బంది లేకుండా జరుగుతున్నటువంటి తీరును చూసి ఇలా వాళ్ళు జీర్ణించుకోలేక, ఓర్వలేక, ఈర్ష్యతో, అక్కస్తో మా ప్రభుత్వానికి ఏదో ఒక లెటర్ రాసేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడం కోసం, ఐడెంటిటీ కోసం చేస్తున్నటువంటి తపన తప్ప దాంట్లో నిజాయితీ, చిత్తశుద్ధి లేదనేటువంటి స్పష్టం. మరొక ప్రశ్న, హరీష్ రావు మాట్లాడుతూ మా ఇండ్ల ముంగల సీసీ కెమెరాలను బెంగళూరుకి వెళ్ళి స్పెషల్ టీంలను తీసుకొచ్చి హ్యాక్ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, దీనిపైన పూర్తి ఆధారాలు ఉన్నాయి, త్వరలో ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడతాను అని అంటున్నారు. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసిరు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆధారాలన్నింటినీ మేము కాదు, మా ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి కాదు, వాళ్ళు నియమించుకున్నటువంటి ఆనాటి ఆఫీసరు ప్రభాకర్ రావే స్వయంగా విచారణ కమిషన్ ముందు పెట్టారు. ఇది సత్యం. ఈ సత్యం నుంచి, ఈ వాస్తవాల నుంచి, ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అంశాల నుంచి ప్రజల యొక్క మైండ్ను సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇంకోట్లేదు. ఎవరి ఇంటి ముందు వాళ్ళు సీసీ కెమెరాలు బిగించుకుంటారు. ఎవరి ద్వారా బిగించుకుంటారు? ప్రైవేట్ ఏజెన్సీ. మరి ఆయన బెంగళూరు నుంచి ఏజెన్సీని తెచ్చుకుండా, బొంబాయి నుంచి ఏజెన్సీని తెచ్చుకుండా, ఢిల్లీ నుంచి ఏజెన్సీని తెచ్చుకుండా, ఆ ఏజెన్సీల వివరాలని ఆయన బిగించుకోవడానికి ఏ ఏజెన్సీని అయితే అప్రోచ్ అయ్యి సీసీ కెమెరాలు పెట్టించుకోరు వాళ్ళ వివరాలు ఇస్తే విచారణ చేస్తాం. కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని యాంకర్లు గుర్తిస్తలేరు, ప్రతి వేదికల దగ్గర కనీసం ఆయనను ఒక ముఖ్యమంత్రిగా కూడా ఎవరు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి, దాంతో గందరగోళంలో ఉన్నాడు ముఖ్యమంత్రికి. ఏం చేయాలి? ఆయనకు గుర్తింపు క్రైటీరియా పడ్డది, మెడలో ఒక బోర్డు వేసుకుని నేను ముఖ్యమంత్రిని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అని అంటున్నాడు. కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు వీళ్ళ గురించి
ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేటీఆర్ బాధ అంత ఏంటంటే కుర్చీ పోయిందనే బాధ. ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పారదర్శకమైనటువంటి ప్రజాప్రభుత్వం నడపడం అనేటువంటిది వాళ్ళకు వంటబడతలేదు, జీర్ణించుకోలేకపోతుర్రు, వంటబడతలేదు. కాబట్టి వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇలా ఏదో ఒక రకమైనటువంటి చిల్లర ఆరోపణలు చేస్తాం. యాంకర్లతో ఆయనకున్నటువంటి అన్యోన్యమైన సంబంధం మా ముఖ్యమంత్రి గారికి లేదు. మరి యాంకర్ల ఆయనను గుర్తుపడతారు తప్ప మా వాళ్ళను గుర్తుపట్టరు. ఎందుకు గుర్తుపట్టరంటే మాకు ఆ యాంకర్లతో పని లేదు, మాకు ప్రజలతో పని, మాకు ప్రజలతో అనుబంధం కావాలి. కాబట్టి మా ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, మా రాష్ట్రంలో ఉన్న అన్ని సెక్షన్లు, అన్ని వర్గాల ప్రజలు మా ముఖ్యమంత్రిని గుర్తుపడతారు. యాంకర్లు, యాక్టర్లు వాళ్ళను గుర్తుపడతారు. వాళ్ళకు మాకున్న తేడా గది మరి. రైట్, ఇది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలపైన అవాస్తవాలు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతులను గందరగోళ పరిస్థితికి గురి చేస్తున్నది. వాళ్ళు రైతులకు ఏమదన ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాత వరంగల్ సభ పెట్టుకోవాలి, యాంకర్లతోటి సీఎంని, ముఖ్యమంత్రిని గుర్తుపట్టట్లేదు రేవంత్ రెడ్డిని అనే దానిపైన వాళ్ళకి సినిమా లోకాలతో యాంకర్లతోటి వాళ్ళకి పరిచయం కానీ మాకు ప్రజలతో సంబంధం అంటూ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జయకృష్ణతో శేఖర్, అసెంబ్లీ నుండి.